నెల్లూరు రుచులు అభిరుచులకి స్వాగతం సుస్వాగతం. అసలే మనకు నెల్లూరులో ఎండలు మండిపోతున్నాయి. ఈ మండే ఎండల్లో పిల్లల హాలిడేస్, ఎంత ఎండైనా డోంట్ కేర్ అంటూ పిల్లల ఆటలు పాటలు. సో మనం కూడా ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా అని చెప్పి పిల్లలకి ఎక్కువ కూల్ డ్రింక్స్ ప్రిఫర్ చేస్తాము. అలా కాకుండా న్యాచురల్గా మనం మన ఇంట్లో దొరికే ఎలవీరా తోటి జ్యూస్ చేసుకుందామండి. కూల్ డ్రింక్స్ కంటే అసలు చాలా టేస్ట్గా ఉంటుంది. ఇదిగోండి, ఒక ఎలవీరా తీసుకున్నాను. చక్కగా వాష్ చేసేసి ఆ మొదలు ఉంటుంది కదా ఎలోవెరాకి, దాన్ని కొంచెం కట్ చేసుకోవాలి. అదేమంత హెల్దీ కాదు, సో దాన్ని అవాయిడ్ చేసేద్దాం. ఇలా ఎలోవెరాని చక్కగా పీల్ చేసేసుకొని ముక్కలు కట్ చేసుకుంటామండి. కట్ చేసుకున్న ముక్కల్ని బాగా జెల్లీగా ఉంటాయి కదా, బంకగా ఉంటాయి కదా, వాటిని చక్కగా వాష్ చేసుకోవాలి. ఇక్కడ నేను న్యూస్ పేపర్ వేసుకున్న రీజన్ కూడా ఆ జెల్గా ఉంటుంది కదా, మళ్ళీ చాప్ బోర్డ్ని కానీ కటింగ్ బోర్డ్ని కానీ ఎక్కడ కడుక్కోవాలి, అదొక పని కదా. మళ్ళీ ఎండలో ఎక్స్ట్రా పనులు మనకెందుకని అలా పేపర్ మీద కట్ చేసి పేపర్ పడేస్తే సరిపోతుంది. ఇది కూడా మేము వాష్ చేసుకున్న ఎలోవెరా ముక్కలు ఆ పక్కన పెట్టేసుకున్నాము. ఈ జ్యూస్ కోసం 2 ఇంచుల అల్లం ముక్క తీసుకున్నామండి. వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం. తొక్క తీసేసి మనం కట్ చేసుకున్న కలబంద ముక్కలు యాడ్ చేసేస్తున్నాము. ఇక్కడ కలబంద ముక్కలు మాత్రం మీరు శుభ్రంగా బంకపోయే వరకు కడుక్కోవాలి, జెల్లీగా అనిపించకూడదండి. ఒక నిమ్మకాయ తీసుకొని కట్ చేసుకొని దాన్ని పిండేసుకుంటున్నాము ఆ కలబంద ముక్కల్లోకి. ఇక్కడ నేను చెప్పిన అల్లం క్వాంటిటీ కానీ నిమ్మకాయ క్వాంటిటీ కానీ మీ రుచిని బట్టి మార్చుకోవచ్చండి. ఇక్కడ ఇంత వేసుకోని రూల్ ఏం లేదు. ఇక్కడ నేను కలకండ పొడి యాడ్ చేస్తున్నానండి. మీరు ఈ కలకండ పొడి బదులు చక్కెర యాడ్ చేసుకోండి, గ్లూకోజ్ యాడ్ చేసుకోండి, ఇది మీ ఇష్టం అండి. ఈ చక్కెర కూడా మీకు కొంచెం ఎక్కువ తీపి కావాలంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి, కొంచెం తక్కువ కావాలంటే తగ్గించుకోండి. మాకు ఘాట్ అంత వద్దు అంటే అల్లం ముక్కను కూడా తగ్గించుకోవచ్చు. పూర్తిగా మీ రుచిని బట్టి ఈ డ్రింక్ రెడీ చేసుకోవచ్చు. ఇవన్నీ వేసిన తర్వాత ఒక్కసారి మిక్సీ తిప్పేశారనుకోండి, చూడండి జ్యూస్ రెడీ అయిపోయింది. ఇక్కడ నాకు స్వీట్ సరిపోలేదు కాబట్టి నేను కలకండ పొడి మళ్ళీ యాడ్ చేస్తున్నాను. మీకు ఇక్కడ పులుపు సరిపోకపోయినా పులుపు యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ కలిపి ఒకసారి మిక్సీ తిప్పేసినాక ఇక్కడ వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఈ వాటర్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి మిక్సీ తిప్పేసేయండి. 1 నిమిషం అండి సరిపోతుంది. ఈ ప్రాసెస్ మొత్తం మీకు 2 నిమిషాలు సరిపోతుందండి. చాలా తక్కువ టైంలో టేస్టీగా ఉండే డ్రింక్ రెడీ చేసేసుకోవచ్చు. ఇలా రెడీ అయిన డ్రింక్ని గ్లాస్లో సర్వ్ చేసేసుకున్నాము. కలబందతో 100 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్. పిల్లలు దాహం అన్నప్పుడు చక్కగా ఈ జ్యూస్ ఇచ్చేసారనుకోండి, చాలా ఇష్టంగా తాగేస్తారు. నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీకు రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ సింబల్ నొక్కండి, మర్చిపోవాకండి. మీకు నచ్చితే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్. నెల్లూరు రుచులు అభిరుచులు మీరు ట్రై చేయండి.